రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకి బిగ్ షాక్ ఇచ్చాడు. న్యూక్లియర్ వెపన్ ని సిద్ధం చేశాడు రష్యా అధ్యక్షుడు. పదే పదే నువ్వు నాకు చెప్పి ఉక్రెయిన్తో యుద్ధమాపు అని చెప్పి నాతో వార్నింగ్ ఇవ్వడాలు, నాపై స్నేహభావంగా ఉన్నటువంటి దేశాలపైన నువ్వు టారిఫ్ పెంచాలి, ఇవన్నీ ఎందుకు ఇక తేల్చుకుందాం నువ్వు అని వినట్టుగా రష్యా అధ్యక్షుడు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు కనబడుతోంది. ఇప్పుడు ఒక బిగ్ షాక్ ఇచ్చాడు. రేడియో యాక్టివ్ వేవ్స్ సృష్టించేటువంటి ఒక న్యూక్లియర్ వెపన్. రేడియో యాక్టివ్ వేవ్స్ ఏంటి, న్యూక్లియర్ వెపన్ ఏంటి అనే అనుమానం మీకు కడగొచ్చు. ఎస్, ఒక అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి పోసిడాన్ టర్బైడ్ అనేటువంటి సబ్మెరైన్ మిసైల్ ని సిద్ధం చేశాడట పుతిన్. విజయవంతంగా దాని పరీక్ష కూడా పూర్తయిపోయింది. ఇక్కడ మీరు విజువల్లో చూస్తోంది ఇదే ఆ టర్బైన్ మిసైల్. సో సబ్మెరైన్ మిసైల్ ఇది. సో పోసిడాన్ టర్బైడ్ అనేటువంటి ఈ సబ్మెరైన్ మిసైల్ ని సిద్ధం చేశాడు. ఇప్పుడు దాన్ని విజయవంతంగా పరీక్షించారు కూడా. పోసిడాన్ ప్రయోగం పైన పుతిన్ అధికారికంగా ప్రకటించేశారు. సముద్రంలో ఇది స్థిరంగా ఉంటుంది. సబ్మెరైన్ ఎక్కడ ఉంటుంది? బేసిక్గా సబ్మెరైన్ అనేది సముద్రంలో అండర్ వాటర్ ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. సో వాటర్లో ప్రయాణించేటువంటి దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఒక్కసారి ఈ మిసైల్ని ప్రయోగించామంటే అది సముద్రంలో వేవ్స్ని సృష్టించి సునామీని తీసుకొస్తుందట. సునామీని తీసుకొచ్చేటువంటి శక్తి దీనికి ఉంటుందట. బేసిక్గా సునామీ రావాలంటే ఏం జరగాలి? భూమిలో ఎక్కడో ఒక చోట, ముఖ్యంగా సముద్ర గర్భంలో భూకంపం రావాలి. అప్పుడే టెక్టానిక్ ప్లేట్స్లో కదలికల మూలంగా సునామీ అనేది వస్తుంది. గతంలో జపాన్లో వచ్చింది కానివ్వండి, ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చిన సునామీ ఎలా వచ్చింది. భూకంపం వస్తే దాని తాలూకా తర్వాత పర్యవసనమే ఈ సునామీ. సో సునామీ రావాలంటే భూకంపం అనేది మనం గతంలో విన్నాం. కాబట్టి ఇప్పుడు ఏకంగా భూకంపం వస్తే ఎటువంటి వేవ్స్ అయితే సృష్టించబడతాయో అటువంటి వేవ్స్ సృష్టించగలిగే శక్తి ఇప్పుడు పోసిడాన్ మిసైల్ కి ఉంది. ఈ పోసిడాన్ టర్బైడ్ అనేటువంటి ఈ సబ్మెరైన్ మిసైల్ కి ఉంది. సో అంతటి ఒక రేడియో యాక్టివ్ వేవ్స్ ని సృష్టించి సునామీని క్రియేట్ చేయగలిగే శక్తి ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రయోగించబోతున్నాడు? అమెరికా పదే పదే యుక్రెయిన్ పైన యుద్ధాన్ని ఆపండి అని చెప్పి రష్యాకు చెప్తున్న నేపథ్యంలో ఇక తాడో పేడో తేల్చుకుందామనే ఒక ఉద్దేశంతో ఉన్నాడా రష్యా అధ్యక్షుడు?